టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ప్రదర్శనను ఇస్తున్నాడు. టీ20 టెస్టుల్లో మెరుగైన రన్ రేట్తో పరుగులు సాధిస్తున్నాడు. ఇంగ్లాండ్తో ఆడిన టెస్టు సిరీస్లో 89 సగటుతో 712 రన్స్ చేశాడు. కేవలం 9 టెస్టుల్లోనే ఆడిన జైస్వాల్ 1028 పరుగులు చేశాడు. ఇక 23 టీ20 మ్యాచ్ల్లో 723 పరుగులు సాధించాడు. అయితే గతేడాది టెస్ట్ టీ20 క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న జైస్వాల్ వన్డేల్లో మాత్రం ఆడలేదు. తాజాగా ఇదే టాపిక్ పై భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తిక్ కీలక కామెంట్స్ చేశాడు. వన్డే ఫార్మాట్లో ఆడేందుకు జైస్వాల్కు ఇంకొంతకాలం నిరీక్షణ తప్పదని అన్నాడు. ఇటీవలి శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్కు యశస్వి జైస్వాల్ ఎంపిక అవుతాడని భావించిన నిరాశ మిగిలింది. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ కాంబినేషన్ హిట్ అవడంతో జైస్వాల్ అవసరం ఏంటని ప్రశ్నించాడు. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ఈ ఎడమ చేతి బాటం బ్యాటర్ వన్డేల్లో అరంగేట్రం చేయడం కష్టమే అని డీకే పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ గిల్ జోడీనే బరిలోకి దిగుతుందని దినేష్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు. బ్యాకప్ ఓపెనర్గా జైస్వాల్ ఎంపిక అవ్వొచ్చని చెప్పాడు. అయితే గిల్ దారుణంగా విఫలమైతేనే జైస్వాల్కు తుది జట్టులో ఛాన్స్ దక్కుతుందని అన్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ మరో 3 వన్డేలు మాత్రమే ఆడనుంది. ఈ మెగా టోర్నీలో రోహిత్ గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని గట్టిగా నమ్ముతున్నానని దినేష్ కార్తిక్ అన్నాడు. టీమిండియాకు బలమైన మిడిల్ ఆర్డర్ ఉందని దినేష్ కార్తిక్ చెప్పాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. పాకిస్తాన్లో టీమిండియా పర్యటించడంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. జైస్వాల్ వంటి లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్గా వస్తే రోహిత్తో కాంబినేషన్ బాగుంటుందని పలువురు క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబో ఎప్పటికీ హిట్ అవుతుందని అంటున్నారు. టీమిండియాలో యంగ్ ప్లేయర్లు ఎక్కువ అవుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐకి ఎవరిని ఎంపిక చేయాలనే కన్ఫ్యూజన్ మొదలైందనే చెప్పాలి.